తిరుమల పరకామణిలో విదేశీ డాలర్ల దొంగతనం కేసులో ఫిర్యాదుదారుడు అప్పటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ది హత్యేనని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సతీష్ కుమార్ హత్య కేసు దర్యాప్తు చేసేందుకు గతంలో కీలకమైన హత్య కేసులు, సైబర్ నేరాల కేసులను దర్యాప్తు చేసిన సీఐలు, డీఎస్పీలను ఉన్నతాధికారులు నియమించారు. అనుభవం కలిగిన అధికారులతో 12 బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు సతీష్ కుమార్ మృతికి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించారు. రైలు ఎక్కడానికి ముందు గుంతకల్లు రైల్వే స్టేషన్ కు వచ్చిన సతీష్ అక్కడ తన బైక్ ను పార్క్ చేశారు. ఈ సీసీటీవీ దృశ్యాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. వీటి ఆధారంగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వారం రోజుల్లోపు సతీష్ కుమార్ కేసును నిగ్గు తేల్చేలా ప్రత్యేక బృందాలకు ఉన్నతాధికారులు ఆదేశించారు. పరకామణిలో చోరీ కేసును విచారిస్తున్న సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ కూడా రంగంలోకి దిగారు. అనంతపురం చేరుకున్న ఆయన జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. సతీష్ మృతిపై దర్యాప్తు చేయాల్సిన కోణాలను వారికి వివరించారు. సతీష్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ వైద్యులను పిలిపించి మాట్లాడారు. ఆ తర్వాత అనంతపురం ఆసుపత్రిలోని న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల స్పెషలిస్టులతో సమావేశమయ్యారు. సతీష్ కుమార్ మృతదేహాన్ని సిటీ స్కాన్ నిర్వహించిన రేడియాలజిస్టుల నుంచి సమాచారం తీసుకున్నారు. హత్యకు ముందు సతీష్ కుమార్ ప్రయాణించిన రాయలసీమ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ ను తిరుపతిలో పోలీసులు ప్రశ్నించారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ గార్డు A1 బోగి టీటీ పాపారావును విచారించారు. రైలు షెడ్డుకు చేరాక శుభ్రం చేసిన ఉద్యోగులను ప్రశ్నించారు.